హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని తినాలనుకున్నప్పుడు ఇలా పన్నీర్ పకోడీ అయితే ట్రై చేయండి. మంచి టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుందండి. కరకరలాడుతూ ఉంటది. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ పన్నీర్ తురుము వేసుకున్నానండి. హాఫ్ కప్ అయితే శనగపిండి వేసుకుంటున్నాను. ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి. మీకు సాల్ట్ సరిపడినంత అయితే తగినంత అయితే వేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలా అయితే కలుపుకోవాలండి. మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం పకోడీ అయితే వేసుకోవాలి. ఎర్రగా వచ్చే వరకు అయితే వేపుకోవాలండి. బ్రౌన్ షేడ్ రావాలి. ఇలా బాగా ఏగిన తర్వాత తీసుకోవడం అండి. మంచి టేస్టీగా ఉన్న పన్నీర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఇష్టపడతారు. అంత టేస్టీగా ఉంటది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.